చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు రాకి బదులుగా లా పలుకుతున్నారని, రా స్పష్టంగా పలకట్లేదని కంప్లైంట్ చేస్తుంటారు. రా అనే అక్షరం పలకకుండా లా అని పలుకుతుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ అంటే లబ్బరు అనడము, లారీ అంటే లాలి అనడము చేస్తుంటుంటారు. అయితే ఈ వీడియోలో నేను పిల్లలకు రా పలకడానికి మనం ఏ విధంగా వారిని హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, స్పష్టంగా పలకడానికి ఏ విధంగా మనము ఏ టెక్నిక్స్ని యూజ్ చేయాలని ఈ యొక్క వీడియోలో చెప్తాను. హాయ్, హలో ఎవ్రీవన్, నా పేరు ప్రశాంతి. ఐఎమ్ ఏ స్పీచ్ ప్యాథాలజిస్ట్. చాలామంది పిల్లలు వయసు పెరిగే కొద్దీ మాట్లాడే విధానము స్పష్టంగా మారుతుంది. అయితే కొంతమంది పిల్లల్లో రా అనే అక్షరానికి బదులు, రా అనే పదానికి బదులు లా అని చెప్తుంటుంటారు. ఈ వీడియోలో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్, మీ పిల్లలు రా అనే పదం పలకడానికి ముందు వేరే అన్ని పదాలు స్పష్టంగా పలుకుతున్నారా లేదా అని పేరెంట్స్ గమనించాలి. ఎందుకంటే రా అనే అక్షరము లాస్ట్లో వచ్చే ఒక పదాన్ని పలకడానికి వచ్చే అక్షరము. దానికన్నా ముందు చాలా సౌండ్స్ అనేవి వాళ్ళు స్పష్టంగా పలకాలి. అయితే రా అనేది బిఫోర్ 7 years లోపు వచ్చేసేయాలి. మ్యాక్సిమం స్పీచ్ డెవలప్మెంట్ అనేది 7 years లోపు జరుగుతుంది. కాబట్టి రా అనే పదము 7 years లోపే వాళ్ళు పలకడము, స్పష్టంగా మాట్లాడడము చేయాలి. అయితే వాళ్ళు ఆ విధంగా చేయనప్పుడు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది స్పీచ్ ప్యాథాలజిస్టులు మీరు కన్సల్ట్ అయినప్పుడు చెప్తారు. అయితే ఈ వీడియోలో నేను కొన్ని టెక్నిక్స్ రా పలకడానికి ఏ విధంగా సహాయపడతాయని నేను చూపిస్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి, పిల్లలకు తెలీదు, అంటే లా అని పళ్ళను టచ్ చేస్తూ చెప్తుంటారు, కానీ రా అనేది పళ్ళ వెనుక టచ్ చేసి చెప్పాలి. నేను ఐస్ క్రీమ్ స్టిక్ కానీ స్పూన్ కానీ యూజ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. పిల్లలకి జస్ట్ ఒకసారి ప్లేస్ చూపించాలి, ప్లేస్మెంట్. ఎలాగా? లా అని పళ్ళను టచ్ చేస్తున్నావు, అది కాదు. రా వెనక ర ర ర ర అని మనము పలికిస్తూ ఉండాలి. మీరు చూయించాలి, వాళ్ళని కూడా చేయమని చెప్పాలి. ఇలా చేసిన తర్వాత వాళ్ళని ఒకసారి అద్దం ముందు చూసుకొని చేయమని చెప్పి వాళ్ళకి చెప్పాలి. మిర్రర్ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఫస్ట్ ప్లేస్మెంట్, తర్వాత మిర్రర్ ప్రాక్టీస్. ఈ రా అనే సౌండ్ 2 రకాలుగా ఉంటుంది. అంటే ముందు వచ్చే సౌండ్ ఉంటుంది, లాస్ట్లో వచ్చే సౌండ్ ఉంటుంది. ముందు వచ్చేది లైక్ రాజు, రెడ్, రోల్ ఇలా ఉంటుంది. వెనకాల వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కార్ అని లాస్ట్లో వస్తుంది, లైక్ స్టార్ అని లాస్ట్లో వస్తుంది. అయితే ఈ 2 రకాలుగా వాళ్ళు ఏది కొంచెం ఈజీగా చెప్పగలుగుతున్నారు అని చెప్పి చూసి, స్టార్టింగ్లో వచ్చింది చెప్తున్నారా, ఎండింగ్లో వచ్చిందో చెప్తున్నారా, దాన్ని బట్టి ప్రాక్టీస్ చేయించాలి. అయితే ఇంకొక టెక్నిక్ వచ్చేసి, మనము చాలామంది పిల్లలకి సౌండ్స్ నేర్పిస్తాం, లైక్ విజిల్ సౌండ్ అని చెప్పి నేర్పిస్తుంటారు. తర్వాత లేదంటే చిన్న యానిమల్ సౌండ్స్ కానీ చిన్న రకరకాలుగా సౌండ్స్ చేయించడము నేర్పిస్తుంటాం. అయితే ఈ రా అనే శబ్దానికి హెల్ప్ అయ్యే ఒక సౌండ్ ఏంటంటే, మనము ఏం చెప్పాలి, ట్రాక్టర్ సౌండ్ ఎలా ఉంటుంది, మోటార్ సౌండ్ ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి చూపించాలి. లైక్ ఇలా సౌండ్స్ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆ యొక్క సౌండ్ మనకి ఒక నాలుక అనేది అలా పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇక్కడ నేను ఈ విధంగా సౌండ్ చేయాలి అని. ఒక్కసారి అది వచ్చిందంటే మనము ట్ర ట్ర అని పలికిస్తూ ఉండాలి. అయితే ఒక్కసారి వచ్చింది కదా అని వదిలేయకూడదు. వచ్చిన దాన్ని వర్డ్స్ నుంచి సెంటెన్స్కి ప్రాక్టీస్ చేయించాలి. అంటే ఒక ప్రాక్టీస్ షీట్స్ ఉంటాయి, దాన్ని మనము రోజు పలికిస్తూ ఉండడము అలాంటివి చేయాలి. అలా చేస్తూ ఉంటే రా అనే శబ్దము పలకడం వాళ్ళకి ఈజీ అవుతుంది.
మనము ప్రాక్టీస్ చేయకపోతే వాళ్ళు రాకి బదులుగా లా చెప్పడమే అలవాటు అయిపోయి అదే కరెక్ట్ అనుకొని అలా మాట్లాడేస్తుంటారు. కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళని పలికిస్తూ ఉన్నప్పుడు జనరల్గా రోడ్ ఇలాంటివి చిన్న చిన్న వర్డ్స్ తీసుకొని పలికిస్తూ సెంటెన్స్లో కూడా ఆ విధంగా విధంగా చేయాలి. ఈ విధంగా రా టెక్నిక్స్ యూజ్ చేస్తూ పిల్లల్లో స్పష్టంగా పలకడానికి పేరెంట్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ పలికిస్తూ ఉండాలి. ఈ విధంగా రా అనే సౌండ్ వాళ్ళు పలకడం నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.